పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. నాస్తిక దృష్టి. సంఘం నాస్తిక పత్రిక. నాస్తిక దృష్టితో అన్ని సమస్యలు సమగ్రంగా చర్చించాలని సంఘం ప్రారంభించబడింది. తొలి సంపాదకీయంలోనే ఈ విషయం స్పష్టం చేయబడింది. సంఘం నాస్తిక వారపత్రిక తొలి సంచిక సంపాదకీయం ఇలా వ్రాయబడింది. నమస్కారం. పత్రికా ప్రపంచంలోనికి సంఘం ప్రవేశించడం ఇదే ప్రథమం. ప్రతి పత్రికకు ఏదో ఒక ప్రత్యేక దృష్టి ఉంటుంది. సంఘం దృష్టి నాస్తికత్వం. నాస్తికత్వం అంటే ఏమిటి, నాస్తికత్వం యొక్క ఉపయోగం ఏమిటి అన్న విషయాల గురించి సంఘం అంతకంతకు విశదపరచును. ప్రస్తుతం కొన్ని ఉపయోగాలు మాత్రం స్పష్టం. కులాలు, మతాలు, జాతుల పేరిట ప్రజల మధ్య వైషమ్యాలు, పోరాటాలు పెరుగుచున్నవి. నాస్తిక దృష్టి అనుసరించగానే ఇట్టి తేడాలకు తావుండదు. దేవుడు, కర్మ అను నమ్మికలు తొలగిపోతే ఇక హిందువు లేడు, మహమ్మదీయుడు లేడు, క్రైస్తవుడు లేడు, యూదుడు లేడు, అందరూ మానవులే అగుదురు. దృష్టిలో ఇట్టి మార్పు వలన సోదరభావం పెంపొందగలదు. గాంధీ తత్వమునకు నాస్తికత్వమునకు ఇది ముఖ్యమైన భేదము. తేడాలుగానే ఉంచి వాటి మధ్య సామరస్యమునకై గాంధీతత్వము ప్రయత్నించును. తేడాలుగా ఉన్నచో ఒకప్పుడు కాకపోయినా ఇంకొకప్పుడైనా కుల మతోద్రేకాలు పెరుగుటకు అవకాశం కలదు. కాబట్టి జాతి, కుల, మత తేడాలను నిర్మూలించి సహజ మానవత్వమును నాస్తికత్వం నిరూపించును. మరియు సంఘ నిర్మాణంలో రాజకీయములకు ప్రాముఖ్యత కలదు. రాజకీయములలో ప్రజాస్వామిక విధానం ముందుకు వచ్చుచున్నది. ప్రతి పౌరుడు తమ ఓటును సక్రమంగా వినియోగించి ప్రభుత్వమును మాటమాటికి అజమాయిషీ తీసుకుంటేనే ప్రజాస్వామికం సక్రమంగా నడుచును. ప్రజలు అశ్రద్ధ వహించినచో ప్రజాస్వామికం ముఠా రాజకీయంగా పాడైపోవును. ఈనాడు ప్రజా రాజకీయాలలో తగు శ్రద్ధ తీసుకొనటలేదు. వారి కష్టసుఖములకు, ఆర్థిక రాజకీయ విధానాలకు గల సంబంధమును వారు గుర్తించుటకు బదులు తమ కష్టసుఖములు దైవకల్పితములను, కర్మ ఫలితములను నమ్ముచున్నారు. ఈ నమ్మకం ప్రజలలో విరివిగా ఉండుట చేతనే ప్రజాస్వామికం సరియైన దారుల్లో నడుచుటలేదు. అందుచేతనే తాత్కాలికంగానైనను నియంతృత్వం అవసరమని కమ్యూనిజం నిరూపించుచున్నది. నియంతృత్వము మానవ స్వేచ్ఛకు ఆటంకం. అందు హింసతో కూడిన నిర్బంధము కూడా ఉండును. ఎప్పటికైనా నియంతృత్వం ప్రజాస్వామికంగా మారవలనంటే ప్రజల దృష్టి పరలోకం నుండి యథార్థమునకు మరలించవలసి ఉన్నది. అప్పుడైనను నాస్తికత్వం అవసరం కాగలదు. అందుచేత ఎంత వేగంగా నాస్తికత్వం అవలంబిస్తే అంత సులభంగా ముఠా రాజకీయములను, నియంతృత్వములను తప్పించుకొనగలము. ప్రజాస్వామికమునకు నాస్తిక దృష్టి తప్పనిసరి. గాంధీ తత్వం, కమ్యూనిజం కూడా నాస్తికత్వమును అనుసరించటలేదు. అందుచేత ఆర్థిక, నైతిక కార్యక్రమములలో తగు ఫలితము గాంధీ విధానమునకు లభించుటలేదు. పార్టీ నియంతృత్వమును, హింసాకాండను కమ్యూనిజం అవలంబించవలసి వచ్చుచున్నది. కమ్యూనిజంలోని సమానత్వం అద్భుతం, గాంధీజంలోని అహింస అమోఘం. ఈ రెండింటినీ కలిపి వీటి ఏకాశయమగు శాంతి సమానతలను చేకూర్చగలిగినది నాస్తికత్వం. ఇట్టి కార్యమును సాధించగలుగుటకు నాస్తికత్వంలో ఒక ప్రత్యేక సౌకర్యమున్నది. అది సంఘదృష్టి. ఇంతవరకు నాగరికతా చరిత్రలో స్థిరమైన సంఘదృష్టి ఏర్పడలేదు. సంఘమనగా ప్రజల సమూహం కాదు. వారి వారి మధ్య ప్రేమ, సత్యవర్తనము, సోదరభావం ఉన్ననాడే సంఘం కాగలదు. ఆస్తికత్వం కూడా ప్రేమను,
సోదరభావమును కోరును. కానీ ప్రేమను సంఘావసరముగా గుర్తించగా ప్రేమను మోక్ష సాధనముగా ఆస్తికత్వం నిరూపించినది. అందుచేత వేరు విధంగా మోక్షము తెచ్చుకోగలిగినచో ప్రేమ అవసరమగుచున్నది గదా. ఈ లోపము వలన ఆస్తికత్వం ఎంత ఎలుగెత్తి చాటినను ప్రేమ సోదరభావములను స్థాపించలేకపోయినది. ఆస్తిక దృష్టిని అనుసరించు గాంధీజంలోని సంఘీభావము సేవాదృష్టి వరకే రాగలిగినది గాని సమానత్వమును తేలేకపోయినది. సేవా దృష్టిలో అసమానతలు అట్లే ఉండును. అధిక అవకాశాలు కలవారు ఇతరులకు సహాయం చేయుదురు. వారు ఒకవేళ వారి విధులను చేయలేకపోతే వారిని దండించు విధానం లేదు. అందుచేత పేదల జీవితములు ధనికుల దయాధర్మముల మీద ఆధారపడి ఉండునే గాని గౌరవమైన జీవితం నా జన్మహక్కు అని ఏ పేదవాడునూ అనలేడు. అట్టి హక్కు ధనికులకే గలదు. ఇట్టి అసమాన స్థితి సంఘ నిర్మాణమునకు విరుద్ధము. ఈరోజు మనం గోరగారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.